అధికారులతో మూసీ రివర్ డెవలప్మెంట్ పైన మీటింగ్ పెట్టారు. మరి అలా అసలు జరుగుతుంది ఏంది? కామారెడ్డి జిల్లా పూర్తిగా ఈరోజు నీట మునిగిన పరిస్థితి, హాస్టల్ పిల్లలు అర్థనాదాలతో ఉన్నట్టు పరిస్థితి, ఈరోజు దాదాపు బాజాబ్తా అక్కడ పోచారం కట్టతెగిన పరిస్థితి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు సమీక్ష దేని మీద జరిపిండు ముఖ్యమంత్రిగా తన నివాసం కూర్చొని మూసీ డెవలప్మెంట్ మీద జరిపిండు. ఎందుకు జరిపిండు? 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అందులో తనకు కమిషన్లు వస్తాయి కాబట్టి దాని మీద ప్రేమ. మూసీ రివర్ పైన అందులో అది కడితే అది నిర్మాణం జరుగుతుంది, దానిలో కమిషన్ వస్తుంది కాబట్టి దాని మీద ప్రేమ. మీటింగ్ ఏడబెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నివాసంలో పెట్టిండు. నేను అందుకని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా? నీకు మానవత్వం ఉందా? నువ్వు మనిషివా? ఈ 3 ప్రశ్నలు నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానో నేను ఈరోజు మీకు బాజాబ్తా ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు, ఒక మనిషి దేనిపైన స్పందిస్తూ ముఖ్యమంత్రిగా పక్కన పెట్టేసి ఈరోజు ఒక సాధారణమైన మనిషి దేని మీద స్పందించానో వాటి మీద స్పందించకుండా నేను ఒకటి చూపెడతా. ఇప్పుడు మీకు ఒకటి చూపిన తర్వాత పోతుంది. ఇది పోచారం డ్యామ్, దీనికి గండి పడ్డది. గండిపడ్డ వీడియో నేను పెట్టినా. ఇగో గండి పడ్డది, గండి లోపడిపోయింది. ముఖ్యమంత్రి దేని మీద పెట్టాలండి? దేని మీద రివ్యూ పెట్టాలి? దేని మీద రివ్యూ పెట్టాలి ఈరోజు? దీని మీద రివ్యూ పెట్టాలి. దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టకుండా గండి పడితే దాని తర్వాత ఏంటి? నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఊర్ల మీద పడతాయి, పొలాల మీద పడతాయి, ఇండ్ల మీద పడతాయి, జనాలు కొట్టుకపోతారు. అది కూడా చూపెడతాయి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఈరోజు, ఎక్కడెక్కడ ప్రకృతి యొక్క విలయ తాండవం అనేది జరిగింది అనేది మీకు అన్నీ కూడా నేను చూపెడతా. ఇంకో హాస్టల్ పిల్లలు, నీళ్ళలో ఇరుక్కపోయి ఏ విధంగా కష్టపడుతున్నారు చూడండి. వీళ్ళు హాస్టల్ పిల్లలు, ఓకేనా? ఇక్కడ కామన్ మ్యాన్, మామూలు మనుషులు రోడ్ల పైన వాళ్ళే ఈరోజు వేసుకునే పరిస్థితి. ఏముంది పరిస్థితి అక్కడ? రివ్యూ మీటింగ్ దేని మీద పెట్టాలి రేవంత్ రెడ్డి గారు? మీరు నన్ను అంటారు, నన్ను తిడుతారు, దేని మీద పెట్టాలి రివ్యూ మీటింగ్? దేని మీద పెట్టాలి రివ్యూ మీటింగ్?